హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక జేఎంఆర్ కూతురు సంయుక్తలా పిలుస్తున్న మన లక్ష్మి పెడుతున్న మీటింగ్కి ఫ్యామిలీలందరినీ కూడా ఇన్వైట్ చేస్తుంది కదా. సో మిత్ర వాళ్ళ ఫ్యామిలీతో పాటు అర్జున్, మిగతా వాళ్ళందరూ కూడా మీటింగ్కి అయితే అటెండ్ అవుతారు. ఆ మీటింగ్లో అర్జున్తో మాట్లాడిన మాటలకు జయదేవ్కు ఏమాత్రం నచ్చకపోవడంతో మిత్రను పక్కకు పిలిచి, మిత్ర, నువ్వు మరీ ఇంత దిగజారిపోతావని అస్సలు నేను అనుకోలేదు అని అనగానే, అదేంటి డాడ్, మీరు ఇలా నా మీద కోప్పడుతున్నారు అని అనగానే, అర్జున్తో ఎందుకని చెప్పేసి మరీ అంత చీప్గా బిహేవియర్ చేస్తున్నావు? జున్ను వాళ్ళ అమ్మ వస్తుందో రాదో ఇవన్నీ నీకు అనవసరం. మనం ఏదైనా తలపడాలి అంటే అది కేవలం బిజినెస్ వరకు మాత్రమే ఉండాలి. పర్సనల్ లైఫ్ని ఎప్పుడూ కూడా అటెంప్ట్ చేయకూడదు. అర్థమవుతుందా మిత్ర? ఇలానే మనం ముందుకు వెళ్ళామే అనుకో, ఆ తర్వాత నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలన్నీ కూడా దిగజారిపోయే అవకాశాలున్నాయి. గుర్తుపెట్టుకో మిత్ర, ఏదైనా సరే బిజినెస్ వరకు మాత్రమే ఉండాలి అని చెప్పేసి జయదేవ్, సరే అయిపోయింది, జేఎంఆర్ కూతురు సంయుక్త వస్తుంది, మన అందరం కూడా వెళ్ళి వెల్కమ్ చెప్పాలి, అర్థమవుతుంది కదా, పద వెళ్దాం అని అనగానే, అవును, నేను మరీ కూడా పర్సనల్గా వెళ్ళిపోతున్నాను. ఈ అర్జున్ని నేను కేవలం బిజినెస్ వరకే కాకోకుండా పర్సనల్గా శత్రువుగా ట్రీట్ చేస్తున్నాను అని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పేసి మన మిత్ర కూడా అనుకుంటూ ఉంటాడా. అయితే ఇక ఇదిలా ఉండగా, ఆంటీ, మీరేమో సంయుక్త నేను కలిసి చదువుకున్నామని, ఆ సంయుక్త నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గర చెప్పేశారు. ఇప్పుడు ఆ సంయుక్త రాగానే ఎవరు నువ్వు అన్నట్టుగా చూస్తే ఇంట్లో అందరి ముందు నా పరువు పోతుందా ఆంటీ అని చెప్పేసి మనీషా అనగానే, పిచ్చి మనీషా, అందుకోసమే ఇప్పుడు మనం ఒక ప్లాన్ చేస్తున్నాం. ఈ బొకే పట్టుకొని సంయుక్త రావటమే, ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళెవ్వరూ వెళ్ళకముందు మనమే వెళ్ళి పరిచయం చేసుకోవాలి. మనమంటే ఫస్ట్ నువ్వు వెళ్ళి పరిచయం చేసుకోవాలి. నువ్వు మనీషావని చెప్పాలి. ఆ తర్వాత మిత్ర వాళ్ళని ఎప్పుడు పరిచయం చేసినా, మనీషా ఫ్రెండ్స్, మనీషా రిలేటివ్స్, మనీషా వర్క్ చేస్తున్న కంపెనీ అన్నట్టుగా మనం అందరం డిస్కషన్ చేశామనుకో, అందరూ కూడా నువ్వు సంయుక్త బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు. అక్కడ కదా అయిపోతుంది అని అనగానే, సరే ఆంటీ, సరే, తను వచ్చినట్టుంది, త్వరగా వెళ్దాం పదండి ఆంటీ అని అనగానే, మిత్ర వాళ్ళకన్నా తను కింద ఉండంగానే వీళ్ళు ఏం చేస్తారంటే గబా హడావుడిగా అందరినీ పక్కకెళ్ళండి అని తోసుకొని వెళ్ళి మరీ ఇక పార్షుగా నడుచుకుంటూ వస్తున్న సంయుక్త దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్దాం అని అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకుంటూ 2 అడుగులు ముందుకు వేస్తారో లేదో ఒక్కసారిగా కుప్ప కూలిపోయేంత పని అయిపోతుంది మనీషాకి, దేవయానికి. ఎందుకంటే అచ్చం లక్ష్మీ రూపం. చీరకట్టులో ఉన్న లక్ష్మి చాలా ఫ్యాషన్గా రెడీ అయినట్టుగా కనిపించడంతో ఇద్దరికి నోట మాట రాదు. ఇద్దరు షాక్ అయిపోతారు. ఇదేంటంటే అచ్చం లక్ష్మిలానే ఉంది అని అనగానే, అదే నాకు అర్థం కావటం లేదు మనీషా అని అనగానే, అంటే ఆంటీ, ఆ దీక్షితులు గారు చెప్పిన మాటలు నిజమయ్యాయి అంటారా? లక్ష్మి మళ్ళీ కూడా బ్రతికి ఈ రూపంలో వచ్చిందంటారా? నాకేం అర్థం కావటం లేదాంటీ. ఇప్పుడు ఆంటీ వాళ్ళు, మిత్ర వాళ్ళు ఈ సంయుక్త లాంటి లక్ష్మిని చూస్తే ఏమవుతుందో ఆంటీ అని చెప్పేసేసి వీళ్ళిద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు. అయితే ఫస్ట్ సంయుక్త వీళ్ళని చూస్తుంది, కానీ ఏమాత్రం మన లక్ష్మి అయితే రియాక్ట్ అవ్వదు. ఇక వరుసగా స్పీడ్గా నడుచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా డిస్కషన్ చేస్తూ ఉంటుంది, అందరితోనూ మాట్లాడుకుంటూ ఉంటుంది. అలానే ముందు అసలు వీళ్ళని పట్టించుకోకుండా ఎవరైతే తన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళతో మాత్రమే లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది. అయితే సంయుక్త వెనక్కి తిరిగి ఉండటంతో మిత్ర బొకే పట్టుకొని, హాయ్ సంయుక్త, వెల్కమ్ టు ఇండియా అని చెప్పేసి విష్ చేస్తూ ఉండగా లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసేసి ముందుకైతే తిరుగుతుంది. లక్ష్మి అలా ముందుకు తిరిగేసరికి అరవింద, జయదేవ్, మిత్ర ప్రతి ఒక్కరూ షాక్కి గురి అవుతారు. ఇదేంటిది, అచ్చం మన లక్ష్మిలానే ఉంది అని చెప్పేసేసి అందరూ హవాక్ అయిపోతూ ఉంటారు. ఇక మన సంయుక్త అయితే, ఇక మీరు మిత్ర గారు కదూ, మీరు అరవింద ఆంటీ, మాకు నాన్నగారు అంతా చెప్పారు. హలో మిత్ర గారు, హౌ ఆర్ యూ అని చెప్పేసేసి షేక్ హ్యాండ్ అయితే ఇస్తుంది. మిత్ర
చాలా గ్యాప్ తర్వాత లక్ష్మికి షేక్ హ్యాండ్ ఇచ్చి లక్ష్మి స్పర్శ తగలటంతో మిత్ర గుండె అయితే లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా చూస్తున్న అర్జున్, చెప్పాను కదా మిత్ర, ఇక జున్ను వాళ్ళ మదర్ ఎంట్రీని నువ్వు ఊహించవు, నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి ఇదే అన్నమాట అదేంటో అని చెప్పేసి అర్జున్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక వీళ్ళెవ్వరికీ నోట మాట రాదు. అందరినీ విష్ చేసిన తర్వాత సేమ్ టు సేమ్ అర్జున్ కూడా అలానే విషెస్ చెప్తూ ఉంటే అర్జున్కి కూడా అలానే ఇక షేక్ హ్యాండ్ ఇచ్చి అర్జున్తో కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇక వెంటనే అరవింద, ఏవండి ఈ సంయుక్త అచ్చం మన లక్ష్మిలానే ఉంది కదండి అని అనగానే, అవును అరవింద, చూస్తుంటుంటేనే మన లక్ష్మిని ఈ రూపంలో బతికి మన ముందుకు వచ్చిందేమో, ఆ దీక్షితులు గారు అన్న మాట నిజమేమోనని నా మనసుకి ఇప్పుడు అనిపిస్తుంది. ఇంతకాలం నువ్వు లక్ష్మి బతికి ఉందేమో అని అంటూ ఉంటే నీ అనుమానాన్ని కొట్టి పడేసేవాణ్ణి, ఈరోజు నిజమేమో అనిపిస్తుంది అని చెప్పేసేసి ఇక వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే అయితే అందరినీ కూడా కూర్చోపెట్టి లక్ష్మి సంయుక్తలాగా తన గురించి తను డిస్కషన్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి మా డాడ్ మీ అందరికీ ముందుగానే చెప్పి ఉంటారు. ఇది తక్కువ కోటేషన్ చేస్తేనో వచ్చేసే టెండర్ కానే కాదు. ఈ ఒక్క టెండర్ తోటి ఇక కంపెనీ రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. ఒక్క మాట చెప్పాలి అంటే ఇది మా డాడ్ యొక్క ఇక డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లోని మనకంటూ ఒక మంచి పేరు రావాలి. సో ఈ కంపెనీ ప్రాజెక్ట్ రావటం కోసం మీరందరూ ఎంతో కష్టపడుతున్నారు. ఇక నుంచి ఎప్పుడైనా సరే కోట్ చేసిందంతా కూడా తక్కువ కోట్ చేసేసి ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని అస్సలు అలా ఇవ్వటం లేదు. మేము ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మీరు వెళ్ళేదాకా, అంతేకాకుండా ఒక 30 days వరకు ప్రతి నిత్యం కూడా మీ ఆఫీస్లో నార్మల్గా వర్క్స్ చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడు వస్తామో, ఎలా వస్తామో, లేకపోతే మిమ్మల్ని ఎలా అబ్జర్వేషన్ చేస్తామో తెలీదు. బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనే ప్రాజెక్టు ఎంత బ్యూటిఫుల్గా ఉండాలో ఫస్ట్ మన లైఫ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉండాలి. ఆర్ యు రైట్ అని అనగానే ఎస్ మేడం అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ అంటూ ఉంటారు. ఇక ఆఫీస్ అంతా కూడా ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండాలి. ఒక్క మాట చెప్పాలి అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మనసుకి నచ్చినట్టుగా వర్క్ చేస్తేనే అది 100% వస్తుంది అని చెప్పేసేసి నాన్నగారు అంటూ ఉంటారు. స్ట్రెస్కి ఫీల్ అయినట్టు ఎప్పుడు వెళ్ళిపోతాం రా అన్నట్టుగా ఏ ఒక్కరూ ఫీల్ అవ్వకూడదు. ఒక విషయం చెప్పాలి అంటే మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మన మైండ్, మన మనసు రెండు చాలా ఫ్రెష్గా ఉండాలి, చాలా రిలాక్సేషన్గా ఉండాలి. అప్పుడు మనం అనుకుంటున్న ఈ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనే ప్రాజెక్ట్ని కూడా అంతే బ్యూటిఫుల్గా తీర్చిదిద్దాలి అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే మిమ్మల్ని అందరినీ కూడా ఇంట్రడక్షన్స్ తోటి ఇదంతా కూడా కోయిట్ చేసి ఇస్తే ప్రాజెక్ట్ కాదు అని చెప్పడానికి ఇదంతా చేస్తున్నాను. ఇక ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మా డాడ్ పేరుతో పాటు మీ కంపెనీలు కూడా ముందుకు వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అనగానే, మేడం, మీరు అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ కూడా తెలుగు చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు అని అనగానే, ఆఫ్ కోర్స్ నేను అమెరికాలోనే అంతా చదివి ఉండొచ్చు, కానీ నాన్నగారు తన పుట్టిన నేలకి ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తాం, డాడ్ హెల్త్ సహకరించలేదు. అందుకనే డాడ్ తిరిగి యుఎస్ వెళ్ళిపోయారు. ఇదంతా నన్ను చూసుకోమంటున్నారు. ఇక మీ అందరికీ అర్థమైంది కదా, బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనేది, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇక ఫస్ట్ మనలోనూ మన ఇంట్లోనూ ఉన్న తర్వాత, మన ఆఫీస్లో ఉన్న తర్వాత అప్పుడు ఆ కోట్లు వచ్చే ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలి. ఈ 1 month లోపల మీరు ఎన్ని మార్పులు చేర్పులు చేస్తారో, మీరు మీ ఇంట్లో, మీ ఆఫీస్లో, మీ ఎంప్లాయీస్లో ఎటువంటి పాజిటివ్ వైబ్స్ని తీసుకొని వస్తారో మీ ఇష్టం. ఇక అందరూ ఎంజాయ్గా లంచ్ని చేయండి అని చెప్పేసేసి లక్ష్మి అయితే చెప్తుంది. అందరికీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. లంచ్ చేసిన తర్వాత ఇక నుంచి ఇక్కడికి వచ్చిన కంపెనీలన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో అడుగులు వేయాలి అని కోరుకుంటున్నాం అని చెప్పేసేసి ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక తిన్నగా అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక అరవింద ఇంట్లో అందరూ ఆలోచనలో పడిపోతారు. ఇక వెంటనే మనీషా అంటూ ఉంటుంది, అచ్చం తను లక్ష్మిలానే ఉంది ఆంటీ, లక్ష్మికి
యాక్సిడెంట్ అయ్యి లక్ష్మి గతం మర్చిపోయి ఈ రకంగా ఇప్పుడు మన ముందుకు వచ్చిందేమో అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అని అనగానే అప్పుడు దేవయాని అంటుంది, పిచ్చి మనీషా, నువ్వన్నట్టుగానే లక్ష్మికి యాక్సిడెంట్లో గతం మర్చిపోయింది అనుకో, కోటీశ్వరరాలు కూతురుగా ఎందుకు వస్తుంది చెప్పు, అయినా జేఎంఆర్ కూతురుగా ఎందుకు వస్తుంది అని చెప్పేసేసి దేవయాని అయితే అంటుంది. అవునంటీ, అది పాయింటే కదా అని చెప్పేసేసి మనీషా అనుకుంటూ ఉంటుంది. ఇక మిత్ర అయితే నాకేం అర్థం కావటం లేదు అని అనగానే దేవయాని ఇందులో అర్థం కాకపోవటానికి ఏమీ లేదు, మనుషులను పోలిన మనుషులు 7 ఉంటారు అని అంటారు. లక్ష్మి చచ్చింది, సంయుక్త మన కంటికి కనిపించింది. ఇప్పుడు లక్ష్మి వేరు, సంయుక్త వేరు. మీరందరూ ఒకటి అని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. మీ అందరికీ కూడా నేను పట్టిన మబ్బును విడిపించాలి అనుకుంటున్నాను. అరే వివేక్, ఒకసారి ఆ సిస్టమ్ తీసుకొని రారా అని చెప్పేసేసి సిస్టమ్ అయితే తీసుకొని వస్తుంది. చూడండి, ఒక 5 ఏళ్ల క్రితం ఇది మిత్ర లక్ష్మిలు కలిసి పూజలు చేస్తున్నప్పుడు ఫోటో. మిత్ర లక్ష్మిలు ఇద్దరు కూడా క్వారీలో బాంబు బ్లాస్ట్ అయినప్పుడు మిత్రను కాపాడుతూ లక్ష్మి చేసిన వీడియో ఇదంతా కూడా. మన ఇంట్లో మదర్స్ డేకి జరిగిన వీడియో, మన ఇంట్లో అక్క ఉన్ను బావల మ్యారేజ్ యానివర్సరీకి లక్ష్మి ఏర్పాటు చేసిన ఇక పల్లెటూరి థీమ్, ఇవన్నీ మీకు గుర్తున్నాయా అని అనగానే అవన్నీ ఎలా మర్చిపోతామనుకుంటున్నావు దేవయాని నువ్వు అని అరవింద అంటూ ఉంటుంది. అవును కదా, ఇవన్నీ కూడా మనం లక్ష్మితో కలిసి చేసినవే కదా అని అనగానే అవును అని చెప్పేసి అనగానే సరే అయితే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసేసి వీడియోని అంతటినీ కూడా పాస్ట్ అయితే చేస్తుంది. చేసిన తర్వాత ఇప్పుడు జేఎంఆర్ గారి వీడియోస్ని చూపిస్తాను చూడండి అని చెప్పేసేసి ఇక జేఎంఆర్ గారు 5 సంవత్సరాల క్రితం తన కూతురుతో కలిసిమెలిసి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోస్, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు అవన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం లక్ష్మితో కలిసిమెలిసి సంతోషంగా ఉన్న సమయంలో అక్కడ జేఎంఆర్ గారు తన కూతురుతో కలిసిమెలిసి ఉన్నారు. ఒకే సమయంలో ఒకే రోజు లక్ష్మి మనతో సంతోషంగా ఎలా ఉంటుంది, జేఎంఆర్ దగ్గర ఎలా యూఎస్లో సంతోషంగా ఉంటుంది, ఇక్కడ మనం దీపావళి పండుగ చేసుకున్న రోజు అమెరికాలో ఉన్న సంయుక్త తన తండ్రితో దీపావళి వీడియో చేసుకుంది 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైందా? లక్ష్మి వేరు, సంయుక్త వేరు, ఇద్దరూ ఒకలానే ఉన్నారు. అయినా పల్లెటూరు నుంచి పుట్టి పెరిగిన ఆ బోడి లక్ష్మికి కోట్లు పెట్టే ప్రాజెక్ట్ని ఎవరు ఇస్తారు? ఇదంతా ఎలా జరుగుతుంది? కాబట్టి లక్ష్మి అన్న పేరుని మర్చిపోండి, కానీ కేవలం సంయుక్త మాత్రమే అని మీ అందరికీ నేను నిరూపించేశాను కదా అని చెప్పేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది. అది ఓకే మమ్మీ, నువ్వు క్లారిటీగా వదిన వేరు, ఈ సంయుక్త వేరు అని నిరూపించావు. కానీ మనం మీటింగ్కి వెళ్ళే ముందు మనీషా నేను సంయుక్త కలిసి చదువుకున్నాం, సంయుక్త నా బెస్ట్ ఫ్రెండు అనింది. అలాంటప్పుడు మనీషాకి సంయుక్త అచ్చం లక్ష్మిలానే ఉంటుందన్న విషయం ముందే తెలుసా అని చెప్పేసి అనగానే అప్పుడు మనీషా నీళ్ళు నవ్వులుతూ ఉంటే, ఏంటి తెలిసేది, మన ముందు కటింగ్ ఇచ్చింది ఈ మనీషా అంతా కూడా అని చెప్పేసి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే చూడు మనీషా, ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ తోటి నువ్వు ఆటలు ఆడుకోవద్దు. తెలియనివి తెలిసినట్టుగాను ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ముందు వేస్తే మనమే లాస్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి మిత్ర కోపంతో తన రూమ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇలా ఎవరి రూమ్స్లోకి వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇక సంయుక్త అని అందరూ నమ్మేస్తూ ఉంటారు. ఒక్క అరవింద మాత్రం తిన్నగా దీక్షితులు గారి దగ్గరికి వెళ్తుంది. దీక్షితులు గారు, మీరు చెప్పినట్టుగానే నా కోడలు బ్రతికి ఉంది, తన స్వరూపాన్ని చూశాను, తనని నేను చూశాను, కానీ తను మా కోడలు కాదు అని అంటున్నారు. ఇది ఏం చేయాలో ఎంతవరకు నమ్మాలో నాకైతే అర్థం కావటం లేదు అని అరవింద దీక్షితులు గారి దగ్గరికి వెళ్ళంగానే అప్పుడు దీక్షితులు గారు అంటూ ఉంటారు, చూడు అరవింద, నువ్వు లక్ష్మి స్వరూపాన్ని చూశాను అంటున్నావు కాబట్టి ఒక విధంగా ఇదంతా మంచిదనే చెప్పాలి. ఎందుకు అనుకుంటున్నావా? లక్ష్మి లాంటి స్వరూపాన్ని చూసినప్పుడు మిత్రను కాపాడుతుంది. మిత్ర గండాలు వచ్చినా తను కాపాడితే తను నీ కోడలే అనే కదా అర్థం అని అనగానే అవును దీక్షితులు గారు, మీరు చెప్పింది కూడా నిజమే. అప్పుడు నా కోడలే సంయుక్తలా వచ్చిందని నేను నమ్ముతాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. తను మా కోడలే అని తెలిసిన రోజు నేను ఇంకా పట్టలేని ఆనందంతో ఉంటాను అని చెప్పేసేసి ఇక అరవింద అనుకుంటూ ఉంటుంది. మరోపక్క
అర్జున్ గారు, నేను సంయుక్తలాగా బాగానే మాట్లాడానా అని అనగానే, నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా మాట్లాడావు లక్ష్మి. నువ్వు లక్ష్మి అన్న అనుమానం మీ వాళ్ళకు వచ్చినా కూడా సంయుక్త అనే క్యారెక్టర్ పూర్తిగా లీనమైపోవటం ద్వారా ప్రతి ఒక్కరూ నేను సంయుక్తలానే గుర్తించారు. లేకపోతే అక్కడే నేను లక్ష్మి అని ప్రతి ఒక్కరూ నిలదీసేవాళ్ళు. ఇలా నేను దూసుకుపో, నీ యొక్క విలువ, నిన్ను ఎవరైతే పక్కన పెట్టారో నిన్ను కలుపుతాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు మన అర్జున్ అయితే. తర్వాత ఎర్లీ మార్నింగే మిత్ర గ్రౌండ్కి అయితే వెళ్తాడు. అలా వాకింగ్ జాగింగ్ చేసుకుంటూ ఉండగా మన మిత్రకు ప్రవీణ్ మిట్టల్ అయితే ఎదురుపడతాడు. ప్రవీణ్ మిట్టల్ ఎదురుపడంగానే, ఏంటి మిత్ర, ఏంటి ఫిట్నెస్ కోసం మార్నింగే గ్రౌండ్కు వచ్చావా అని అనగానే, నా ఇష్టం, గ్రౌండ్కు నేను దేనికైనా వస్తాను, మధ్యలో నీకేంటి ప్రాబ్లం అని అనగానే, సర్లే మిత్ర, నువ్వు నీ చనిపోయిన భార్యను అసహ్యించుకుంటున్నావని నాకు తెలిసింది. కానీ చనిపోయినోళ్ళ మీద కోపం పడ్డం కన్నా చనిపోయినోళ్ళని అసహ్యించుకోవడం అనేది చాలా పెద్ద పాపమని నాకు ఈ మధ్యనే తెలిసింది. అందుకోసమే నీకు నిజం చెప్దామని నీకు ఎదురుపడ్డాను అని అనగానే, ఏంటి నువ్వు చెప్పే నిజం అని అనగానే, అంటే యాక్చువల్గా నీ భార్య ఏమో చనిపోయింది, నువ్వేమో అసహ్యించుకుంటున్నావు. చనిపోయిన వాళ్ళని అసహ్యించుకోకూడదు మిత్ర. అయినా తను తప్పు చేస్తేనే కదా నువ్వు అసహ్యించుకోవటానికి. తను తప్పేమీ చేయలేదు. నిజం చెప్పాలి అంటే లక్ష్మిని బెదిరించి నేనే ఆ రోజు నీ కంపెనీ షేర్లన్నీ రాయించుకున్నాను అని అనగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతూ ఉంటాడు ప్రవీణ్ మిట్టల్ మాటలకు. ఏంటి ప్రవీణ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అసలు జరిగిందేంటి అంటే ఆ రోజు జరిగింది అని మనీషా చేసిందంతా చెప్తారు. ఇప్పుడు గనక నువ్వు మిత్ర లైఫ్లో నుంచి వెళ్ళలేదు అనుకో, ఇక అరవింద్ ఆంటీని జైలు పాలు చేస్తాను, మావయ్య గారు గుండెపోతుతో చేస్తారు, ఈ ఇల్లులో ఏ ఒక్కరూ మిగలరు అని చెప్పేసేసి మనీషా చెప్పిన మాటలన్నీ కూడా ప్రవీణ్ మిట్టల్ అయితే యాస్టీజ్గా చెప్పేస్తాడు. ఒక్కసారిగా ప్రవీణ్ మిట్టల్ మాటలన్నీ విన్న తర్వాత మిత్రకు ఎక్కడలేని కోపం అయితే వచ్చేస్తుంది. ఆ మనీషా సంగతి ఇప్పుడే చెప్తాను అని అనగానే, వెయిట్ 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 మిత్ర, మనీషాని నీ పక్కనే పెట్టుకొని తిరుగుతున్నావు. ఇప్పుడు గనక వీళ్ళు నిజం చెప్పావే అనుకో, నిజంగానే ఆ మనీషా నీ తల్లిని అనుకున్నట్టుగా జైలు పాలు అవుతుంది. మీ అమ్మ జైలుకి వెళ్ళిందనుకో, లక్ష్మి ఆత్మ ఎక్కడున్నా శాంతించదు. మీరందరూ సంతోషంగా ఉండాలనే కదా లక్ష్మి నీ లైఫ్ నుంచి పక్కకు వెళ్ళి అందరూ సంతోషం కోరుకుంది. ఇప్పుడు నువ్వు అదే చేస్తే పాపం లక్ష్మీ ఆత్మ ఎక్కడ శాంతిస్తుంది చెప్పు. కాబట్టి నీకు నిజం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మనీషాని ఎప్పుడు ఏ రకంగా ఎలా దెబ్బ కొట్టాలి అనుకుంటావో అది నీ ఇష్టం. కానీ మీ అమ్మని జైలు పాలు చేస్తావా చెప్పు అని చెప్పేసి అనగానే, అవును, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. మనీషాని దూరం పెట్టాలి. మనీష నిజస్వరూపం నాకు తెలిసింది. అమ్మ కోసం లక్ష్మి నా నుంచి వెళ్ళిపోయింది. లక్ష్మి చివరాఖరకు చనిపోయింది అని అప్పటి నుంచి చనిపోయిన తన భార్యను ప్రేమించడం మొదలు పెడతాడు మిత్ర. ఇక లక్ష్మి జ్ఞాపకాలతో ఎంతో సంతోషంతో ప్రతినిత్యం లక్ష్మిని గుర్తు తెచ్చుకుంటూ సంయుక్తలోనే లక్ష్మిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. మరి అర్జున్ సంయుక్తని లక్ష్మిని ఒకటి ఎలా చేయబోతున్నాడు? సంయుక్తని లక్ష్మిని ఒకటి చేసే క్రమంలో మనీషా మన మిత్రకు ఏ రకంగా వేరే వేరే విషయాలు చెప్పబోతుంది? ఇప్పుడు కథలో చాలా పెద్ద మలుపే రాబోతుంది. ఎందుకంటే తను ఏమో సంయుక్త, తను ఏమో లక్ష్మి, తన మిత్రని ప్రేమిస్తూ ఉంటుంది, తన భర్తగా అనుకుంటూ ఉంటుంది. కానీ తను లక్ష్మీనే అని అలా మారువేషంలో వచ్చినప్పటికీ కూడా అర్జున్ని ప్రేమించి నిన్ను ఇంకా దూరం చేయాలనుకున్నట్టుగా మనీషా క్రియేట్ చేయబోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.